ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలు ఏవైతే ఉన్నాయో 10,800 కోట్ల రూపాయలు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సింది. ఈరోజు ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మా దగ్గర బడ్జెట్ లేదని చెప్పేసి రోజులు గడుపుతూ ఉంది. ఈరోజు బడ్జెట్ లేకపోతే అదే విధంగా ఏదైతే ఎమ్మెల్యేలకే కానీ మంత్రులకే కానీ ఏ విధంగా ఈరోజు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులకు ఈరోజు చదువుకుందామంటే మధ్యలో చదువులు ఆపేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇది కేవలం ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నామంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకుంటే ఖచ్చితంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు లవకుమార్, నేను ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఇందిరా పార్కు మహాధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పెండింగ్లో ఉన్నటువంటి 10,500 కోట్ల పైకోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యాలు పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేస్తూ మరి సర్టిఫికెట్లు ఇవ్వని ధోరణికి వ్యతిరేకంగా ఈరోజు మేము మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. అదేవిధంగా చూసుకుంటే వివిధ శాఖలు మరి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. మరి సీఎం హోదా దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకొని విద్యారంగ సమస్యలు గాలికి వదిలేసి మరి ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. మేము రెజ్లింగ్ నెంబర్ వన్ అంటా ఉన్నారు మరి మీరు. అదేవిధంగా విద్యారంగ సమస్యలు గాలికి వదిలేసి దేంట్లో రెజ్లింగ్ నెంబర్ 1 స్పష్టతగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి విద్యారోగానికి వినిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రెజ్లింగ్ నెంబర్ 1 అంటే ఒక పక్క రేపటి భవిష్యత్తు తరమైన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ రెజ్లింగ్ నెంబర్ 1 అని మీరు చెప్తా ఉంటే విద్యార్థి లోకం ఏ విధంగా నమ్మాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు 27,000 పాఠశాలలు కుదించే అవకాశం మీరు తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా మీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా ఈరోజు నేను సీఎం సీట్లో ఉన్నానని అంటూ ఉన్నాం. మరి 27,000 పాఠశాలలు ఏ విధంగా కుదించే అవకాశం తీసుకొచ్చినామని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ప్రహరీ గోడలు లేవు, మూత్రశాలలు లేవు, నాణ్యమైన విద్యార్థులకు భోజనం అందించకుండా గోడౌన్ నుంచి తీసుకొచ్చిన పురుగులు పట్టిన బియ్యం తీసుకొచ్చి గత సంవత్సరంలో విద్యార్థులు చనిపోయిన దుస్థితి కూడా మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నాణ్యమైన భోజనాలు మీరు అందించకుండా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని ఘనంగా మీరు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మరి ₹1 కూడా మీరు కాస్మోటిక్ ఛార్జీలు రిలీజ్ చేయలేదు, మెస్ బిల్లులు పెంచలేదు, గ్యాస్ బిల్లులు పెంచలేదు. గ్యాస్ బిల్లులు మీరు ₹600 ఇస్తూ ఉన్నారు. మరి ₹600 ఇస్తూ ఉంటే ఈరోజు గ్యాస్ బిల్లు ఒక గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు ₹1000 తీసుకొస్తా ఉన్నారు. మరి మీరు మధ్య కార్మికుల పొట్టను కొడుతూ ఉన్నారు. అదేవిధంగా నాణ్యమైన కూరగాయలు, వెజిటేబుల్స్, అదేవిధంగా ఇక్కడ వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సొంత భవనాలు లేక ఇరుకు గదుల్లో వాళ్ళు పడుకొని దోమలు ఇప్పటి వరకు మనకు విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నా కూడా దోమల తెరలు, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు ఏ ఒక్క వసతి గృహాల్లో అందించిన దాఖలాలు మనం ఈరోజు చూస్తలేము. తెలంగాణలో ఇన్ని సమస్యలు కొట్టుమిట్లాడుతూ ఉన్నా కూడా మేము అన్నిట్లలో రెజ్లింగ్ నెంబర్ 1 విద్యాశాఖకు సంపూర్ణంగా నేను న్యాయం చేస్తూ ఉన్నాను అని రేవంత్ రెడ్డి తెలియజేస్తూ ఉన్నాడు. మరి బిడ్డ ఖబర్దార్, మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజుతో ముగించదు, రానున్న దశల వారి పోరాటాలు నిర్వహిస్తాము. సెక్రటరీకైనా ముట్టడికైనా మేము పిలుపునివ్వం, నీ గద్దె దిగే వరకైనా మేము పోరాడతామని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్లో, కాలేజ్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి, పేద బడుగు బలహీన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లేక సర్టిఫికేట్లు ఇవ్వక చాలా అవస్థలు పడుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యాశాఖ మంత్రి విద్యలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే విద్యకు నోచుకోకుండా ఇప్పటికి కూడా ఒక వ్యవస్థకు ఏదైతే ఒక దిగజారిపోయిన తీరంలో ఉన్నారు, వాళ్ళకి విద్య వైద్యం అందక. సో వాళ్ళ గురించి మీరు కాంగ్రెస్ పాలన ప్రజల పాలన అన్నారు. ఇది ప్రజల పాలన లేదు, పేద ప్రజల పాలన శాపమైంది. దయచేసి మీరు వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించి మీరు విద్య గురించి తెలుసు అని అంటారు. మీరు విద్య గురించి తెలిస్తే ఈ విద్యార్థులంతా ఎందుకు స్కూళ్ళు, కాలేజీలకు పోకుండా ఎందుకు ఈరోజు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దయచేసి మీరు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలండి. మా హక్కు అండి ఇది. మేము అడుక్కుంటలేము, మేము యాచిస్తలేము. మేము వీఆర్ స్ట్రైట్ క్వశ్చన్. మేము మీకు ఓటేసాం, మీరు చేస్తున్నారు. మీరు వేసిన దానికి, మేము ఓటేసిన దానికి విలువ లేకుండా పోతుంది. కేసీఆర్కి ఇస్తే బర్లు గోర్లు ఇచ్చిండు, మీకు ఇస్తే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లేకుండా ఇట్లా వేసి చాలా తప్పండి. దయచేసి వెంటనే కేసీఆర్ ఎలా అయితే చేసిండో తెలంగాణ సేమ్ యాజ్ వెల్ మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అలానే చేస్తుండు. సో పేద విద్యార్థులకి, బడుగు బలైన విద్యార్థులకి విద్య అనేది నైతిక హక్కు.
వాళ్ళ బాధ్యత. వాళ్ళు అడుక్కోవడం లేదు, కష్టపడి స్కూల్లో కాలేజీలో చదువుకొని ఏదో యూనివర్సిటీలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులో ఎట్లా అన్యాయం జరిగింది మాకు. ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా ఇప్పుడు మీరు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఇలా చేయడం అనేది చాలా సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు ఈ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలంటే మీరు ఎమ్మటే చర్య తీసుకొని 10,500 కోట్లు ఏవైతే ఉందో అది వెంటనే తెలంగాణకి కేటాయించిన బడ్జెట్లను రిలీజ్ చేస్తూ, బడ్జెట్లో కూడా అన్యాయం జరిగింది కాబట్టి కేంద్రం ఇచ్చిన బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది తెలంగాణకి, రాష్ట్ర బడ్జెట్ అన్యాయం జరుగుతుంది. సో రాష్ట్ర బడ్జెట్ విద్యాశాఖ మీద పూర్తి అవగాహన పెట్టుకొని విద్యా వైద్యం అనేది తెలంగాణకి చాలా ఒక గుండెకాయ లాంటిది. ఆ గుండె బత్తనే మనిషి బతాడు. సో విద్యా వైద్యాన్ని కంపల్సరీ మీరు పటిష్టంగా చేయాలని కోరుతున్నాను. నా పేరు తెగుల శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందక వేలాది మంది విద్యార్థులకు విద్యకు దూరం అవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామాలలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులు విద్యకు ఇంటర్ విద్యతోటి ఆపుతున్న పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే విద్యాల స్కాలర్షిప్లు విడుదల చేస్తా అని చెప్పేసి ఈరోజు చెప్పిన పరిస్థితి ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి విద్యాల స్కాలర్షిప్లు ఎక్కడ కూడా ఆపకుండా మేము విడుదల చేస్తామని చెప్పేసి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులను అణిచివేస్తా అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యకు దూరం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వివరిస్తున్న తీరు ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి విద్యా సంస్థల బంద్, ప్రైవేట్ కళాశాల సంస్థలు విద్యా సంస్థలు బంధిస్తే పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతారు, మీరు విద్యా సంస్థలు బంద్ చేస్తా అని చెప్పేసి ప్రభుత్వం నుండి వారిని బెదిరించిన పరిస్థితి ఉంది. వారు ప్రభుత్వం వచ్చేటప్పుడు వారు మాట్లాడిన తీరు ఎట్లా ఉన్నదంటే, విద్యార్థులతోటి మేము స్కాలర్షిప్లు విడుదల చేస్తాం, మీ ప్రైవేట్ కళాశాల డేటా మా దగ్గర ఉంది, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఎక్కడ కూడా విద్యాల సర్టిఫికెట్లు ఆపితే వారందరినీ విద్యకు దూరం చేసే విధంగా ఉంటే మీ డేటా మొత్తం తీస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు పేద విద్యార్థుల గురించి? మీరందరూ ఈరోజు మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కానీ ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు? ప్రైవేట్ కళాశాల నుంచి సర్టిఫికెట్లు ఇవ్వలేక ఉన్నత చదువుకోవాలంటే విద్యను దూరం అవుతున్న పరిస్థితి. వారందరూ నానా రకాలుగా తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలు కూడా కుదబెట్టుకొని మరి ఈరోజు కళాశాలలో ఫీజులు కడుతున్న పరిస్థితి. ఎందుకు రేవంత్ రెడ్డి గారు స్పందించరు? ఈరోజు ఎందుకు విద్యాల గురించి మాట్లాడవు నువ్వు? ఈరోజు ఎందుకని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక విద్యార్థి ఆవేదనగా ఈరోజు ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు డిగ్రీ కళాశాలలో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వారికి ఫీజులు కట్టమని చెప్పేసి, అట్లయితేనే మీ సర్టిఫికెట్లు ఇస్తాం, మీరు ఉన్నత విద్య చదువుకోలేరని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నిమ్మకు నీరెట్టినట్టు ఈరోజు ప్రభుత్వం వివరిస్తున్న తీరు విద్యార్థుల పట్ల సరైనది కాదని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ పేద మధ్యతరగతి విద్యార్థులు కాబట్టి వారందరికీ తక్షణమే ప్రభుత్వం ఏదైతే స్కాలర్షిప్ హామీ ఇచ్చిందో విడుదల చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు బొల్లి తేజ, భద్రాద్రి కొత్తగూడెం నుంచి రావడం జరిగింది ఈ ధర్నాకి. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఈ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ గురించి దీన్ని ధర్నా చేయడం జరుగుతుంది. నేను ప్రజెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. నేను ఫేస్ చేసిన సందర్భం ఏంటిదంటే, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్స్ డిగ్రీలు అప్లై చేయడానికి నేను కాలేజ్కి వెళ్తే నాకు స్కాలర్షిప్ కడతానే ఈ స్కాలర్షిప్ సర్టిఫికేట్స్ ఇస్తా అని చెప్పడం జరుగుతుంది. దీనికి మేము చాలా ఒత్తిడికి గురి అవుతున్నాము. ఇది ఒత్తిడికి మీరు ఇలానే చేస్తే ఆ రోజు జంతర్ మంతర్లో స్టూడెంట్స్ ఏం చేశారో దానికన్నా ఎక్కువ మేము ఇక్కడ చేస్తామని చెప్పబోతున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా మీరు ఆ ఫీజు రియంబర్స్మెంట్ని అట్లనే స్కాలర్షిప్ని మీరు విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మమత, ఎస్ఎఫ్ఐ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు మీరు ఇక్కడ విజువల్ చూసుకుంటే తెలుస్తుంది, ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చారు. ఎందుకంటే అది ప్రతి ఒక్క విద్యార్థి సమస్య, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఏదో ఒక స్కూల్, ఒక యూనివర్సిటీ, ఒక కాలేజ్కి సంబంధించిన సమస్య కాదు ఇది. విద్యార్థులు, రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థుల సమస్య ఇది. పెండింగ్ స్కాలర్షిప్స్ అనేది ఒక స్కీమ్ లాగా మీకు కనిపిస్తుండొచ్చు. మీరే చెప్పారు డెమోక్రసీ ఒక 6th గ్యారెంటీ అని. అండర్ డెమోక్రసీయే ఒక సొసైటీ సిస్టమ్ని, ఒక రాష్ట్రంని వెల్ఫేర్ సిస్టమ్ అని మేము అనుకుంటున్నాం. వెల్ఫేర్ రాష్ట్రం అని మీరు చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఒక చిట్ ఫండ్ సిస్టమ్ లాగా స్టూడెంట్సే ఫీజులు కట్టేస్తే తర్వాత మేము రీఫండ్ చేస్తాం? అది కూడా రీఫండ్ కూడా రావట్లేదు. ఆల్రెడీ విద్యార్థులు కట్టుకొని వాళ్ళ హైయర్ స్టడీస్ కోసం ముందుకు వెళ్ళారు. ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ డిగ్రీకి వెళ్ళాలంటే నీ సర్టిఫికేట్స్ కాలేజ్ మేనేజ్మెంట్ పెట్టుకుంటుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా డిగ్రీ వెళ్ళాలన్నా, డిగ్రీ కంప్లీట్ అయితే పీజీ వెళ్ళాలన్నా, పీజీ అయిపోయి మధ్యతరగతి సంబంధించిన విద్యార్థులు ఉంటారు, పేద విద్యార్థులు ఉంటారు, కూలీ కార్మిక సంఘ పేరెంట్స్ అట్లాంటి పేరెంట్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది వాళ్ళే 70% స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ పైన డిపెండ్ అయి ఉన్నారు. ఇస్తే నువ్వు ఇన్ఈక్వాలిటీని పక్కన పెట్టి చదువు బేసిక్ రైట్, కాన్స్టిట్యూషన్ రైట్,
అది లగ్జరీ కాదు, ప్రివిలేజ్ కాదు. కాలేజ్ స్కూల్ నుంచి సింపుల్గా ఒక క్రైమ్ చేస్తున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఆయన దగ్గర మినిస్ట్రీని పెట్టుకొని కాలేజ్ నుంచి స్కూల్ నుంచి క్లాస్ రూమ్ నుంచి బేసిక్గా విద్యార్థులందరినీ రాష్ట్రంలో క్లాస్ రూమ్ నుంచి పక్కన పెట్టేసి ఈరోజు ఫుట్పాత్ పైకి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు. అది క్రైము. ఈ క్రైమ్ చేస్తున్నా కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆ మాటకు వస్తే ఈ రాష్ట్ర సీఎంగా కూడా కొనసాగాల్సిన పరిస్థితి లేదు. దానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ పోరాడుతూ ఉంది. రేపు 11న కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లా దగ్గర ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ ముట్టడి చేస్తూ ఉంది.